ఓడిపోయిన సమస్యలు తీర్చడానికి వచ్చాను. రేపు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎప్పటికల్లా ఈ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చేదానికి వచ్చానని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, ఇప్పుడు ఎవరన్నా మీరు సమస్యలు ఊరు సమస్యలు చెప్పాలనుకుంటే మైక్ ఇస్తాం. ఈ ఊర్లో చాలా మందికి ఇళ్ల స్థలాలు లేవన్నా, ఇల్లు లేవు. ఇళ్ల స్థలాలు ఎక్కడో కొండూరు పొలాలు వచ్చి ఇచ్చారన్న, అక్కడికి వెళ్లి కట్టుకోమంటున్నారన్న. అక్కడికి వెళ్లి ఎలా కట్టుకుంటారు? ఊరు ఇక్కడైతే అక్కడికి వెళ్లి ఎలా కట్టుకుంటారన్న? అలా ఇబ్బంది పెట్టారన్న చాలా మందిని. అక్కడికి ఎవరు వెళ్లి కట్టుకోలేదన్న. 480 ఇళ్లు స్థలాలు ఇచ్చారన్న. ఈ ఊరికి 80 ఇళ్ల స్థలాలు, చిరుమూరికి 260 ఇళ్ల స్థలాలు, కొండూరుకి 60 ఇళ్ల స్థలాలు ఇచ్చారన్న. అయినా కూడా ఎవరు కట్టుకోలేదన్న. రోడ్లు లేవు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఏమీ లేకుండా అక్కడికి వెళ్లి ఇల్లు కట్టుకోమంటే ఎలా కట్టుకుంటారన్న? ఇక్కడ ఇళ్లలో రెండు కాపురాలు ఉంటున్నారన్న, చిన్న చిన్న. ఇక్కడ ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తే చాలా బాగుంటుందన్న. ఇదేనన్నా మేము కోరుకునేది. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ రోజు లోకల్ గా ప్రజలు ఎదురు సో ఆ విధానం, ఆ భూగర్భ డ్రైనేజ్ పక్కన డ్రైనేజ్ చేయాలి, ఇంకో పక్కన ప్రతి గడపకి సురక్షితమైన తాగునీరు పైప్ లైన్ ద్వారా అందించాలి. దాని తర్వాత రోడ్లన్నీ కూడా గ్రామాల్లో వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను తెలుపుతున్నా. పెద్దలు అడిగినట్టు ఇప్పుడే చెప్పారు, ఇక్కడి నుంచి సిసిఎల్కి వెళ్లే రోడ్డు ఎంత అద్భుతంగా ఉందో చెల్లమ్మ బాగా చెప్పింది. ఓపిక పట్టని తల్లి, మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన మొదటి 4 నెలల్లో ఈ రోడ్ వేసే బాధ్యత నాది. నాకు తెలియదు ఇంత అధ్వానంగా రోడ్డు, ఈ రోడ్డు దరిద్రం ఉంది. మళ్ళీ మంగళగిరి తెనాలి రోడ్ దానికన్నా దారుణం. అది చూసి ఒక్క దిక్కడైతే రోడ్డు మొత్తం పడిపోయింది, ఒక రోడ్డు పడిపోయింది. దానికి కారణం మందంతా బ్లాక్ కాటన్ సార్. సో ఆ రోడ్ పక్కడబందీగా వేయాలంటే సీసీ రోడ్ వేయాలి. పర్మనెంట్ రోడ్ పడాలంటే రోడ్ ఎక్స్పాన్షన్ చేయాలి, సీసీ రోడ్ వేయాలి. తప్పనిసరిగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మంచి మెజారిటీ మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారికి, కానీ ఆయన ఎందుకు తీసుకోలేదు నేను కూడా ఒప్పుకున్నాను అంటూ ఏకవహిస్తున్నా. అది ఇక్కడ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను, బాధ్యత మేము తీసుకుంటాము. తెరిచి చూపించు, అందరు చూపించు. రాగండి నాకు ముందర ఎన్ని చూపించు, నాకు ఇది కావాలి. నిలబడాలి అనే ఆలోచనతో స్త్రీ శక్తికి శ్రీకారం చుట్టాం మంగళగిరి నియోజకవర్గం. ఆ కార్యక్రమం ద్వారా కేవలం కుట్టు మెషిన్లు కాదు, మహిళలకి మెరుగైన ట్రైనింగ్ అందించాలి, ట్రైనింగ్ తో పాటు కుట్టు మిషన్లు అందించాలి లక్ష్యంతో చేసింది. అన్ని నేర్పించు, మీరు దాకని మీరే బాగా చెప్తారు లేదు, ఇట్లా అన్ని నేర్పించు. సో నా ఆలోచన ఏంటంటే మనం మన సొంత కాలుపై నిలబడాలి. బ్లౌజ్ ఎట్లా కుట్ట అన్ని కేవలం ఏదో మెషిన్ ఇచ్చేసి చేతులు దులుపుకుంటాం కాదు, గౌరవంగా పిలిచి స్త్రీ శక్తి పేరుతో ఆ కార్యక్రమం కూడా చేసాం. మన గ్రామంలో దాదాపు 30 కుటుంబాలు, నాకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 30 కుటుంబాలు ఇట్లా ట్రైనింగ్ ఇచ్చి మెషిన్లు కూడా అందజేస్తాం జరిగింది. అంటే ఆలోచించండి అమ్మా, ప్రతిపక్షంలో ఉంటూ మీ గురించి ఇంత ఆలోచించాము. సో తెలుగుదేశం పార్టీకి ఒకటే లక్ష్యం, ప్రజలకి సేవ చేస్తాం. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆహర్నిశలు మీ గురించి ఆలోచిస్తాం. ప్రతిపక్షంలోనే ఉంటూ ఇంత సేవలు మీకు అందించానంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాం.